కైకేయి మాట ప్రకారం రాముడు వనవాసానికి వెళ్లే ముందు కైకేయిని ఓ ధర్మం పాటించమని కోరుతాడు. ఏమిటా ధర్మం? రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా శిరోధార్యాలైనటువంటి గ్రంథాలు, నెత్తి మీద పెట్టుకోదగినటువంటి గ్రంథాలు. మనం మామూలుగా చదివేటప్పుడు ఒక్కొక్కసారి అరే ఇలాంటి సంఘటన ఉందా రామాయణంలో అని అనిపిస్తుంది. మామూలుగా ఏముందో కథకులు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ నిశితంగా గనక మనం పరిశీలిస్తే రామాయణంలోనూ భారతంలోనూ మనకి అత్యద్భుతమైనటువంటి సనాతన ధర్మం యొక్క ఆవిష్కరణలు మనకు కనపడుతూ ఉంటాయి. కైకమ్మ వెళ్ళమంది, మీ నాన్న చెప్పలేకపోతున్నాడు రా, నాకు అప్పుడు 2 వరాలు ఇచ్చాడు, ఆ వరాల ప్రకారంగా నువ్వేమో అడవులకి వెళ్ళిపో, నా కొడుక్కి భరతుడికి నేను పట్టాభిషేకం జరిపిస్తాను. రాముడు అలాగేనమ్మా అన్నాడు. వెళుతూ వెళుతూ ఒక మాట చెప్పాడమ్మా. ఇది అంత ప్రసిద్ధిలోకి రాలా లోకంలో. మనకి ఎంతసేపటికి అలాగేనమ్మా అని రాముడు వెళ్ళిపోయాడు అని అంతవరకే మనకు వస్తుంది. కానీ వెళుతూ వెళుతూ కైకమ్మ దగ్గర సెలవు తీసుకుంటూ కైకకి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పి వెళ్ళాడు. ఒకే ఒక్క శ్లోకం చెప్తాడు మహానుభావుడు. అహమ్మని మొదలు పెడతాడు. చెప్పి ఏమని చెప్తాడంటే, అమ్మా కైకమ్మ, ఒక్క విషయం మాత్రం నువ్వు మర్చిపోకు. నీ భర్త నా తండ్రి అక్కడ పడుకొని ఉన్నాడే ఆ దశరథ మహారాజు, ఆ దశరథ మహారాజుని సేవించటము అనేటువంటి ధర్మం, ఆయన్ని ఆరోగ్యరీత్యా చక్కగా ఉంచటము అనేటువంటి ధర్మం, ఆయనకి ఎటువంటి ఒత్తిడి కలిగించకుండా ఉండేటువంటి ధర్మం భార్యవైనటువంటి నీ మీద ఉంది. అమ్మ నీకు తెలియదని కాదు, ఇది ఏష ధర్మ ఏషహి సనాతన ధర్మ అంటాడు అక్కడ రాముడు. ఇది సనాతనమైనటువంటి ధర్మం. భర్త అనారోగ్య పరిస్థితిలో ఉంటే భార్య కాపాడుకోవాలి. భార్య అనారోగ్య పరిస్థితిలో ఉంటే, రామాయణం చెబుతోందమ్మా, భార్య అనారోగ్య పరిస్థితిలో ఉంటే భర్త కాపాడుకోవాలి. ఎందుకంటే 100 ఏళ్ళు వాళ్ళు సహచరులు. అందువల్ల నీ భర్త ఈరోజు ఆ స్థితిలో ఉన్నాడు కాబట్టి నా తండ్రిని నీ భర్తని కాపాడుకోవలసినటువంటి ధర్మం, ఆయన ముఖం మీద చిరునవ్వుని ఉత్సాహాన్ని తెప్పించవలసినటువంటి ధర్మం. ఎంత గొప్ప మాట చెప్పిపోయాడమ్మా. ఆ ధర్మం నీ మీద ఉన్నది. ఈ ఒక్క విషయాన్ని నీకు జ్ఞప్తి చేసి నేను వెళ్తున్నాను. మనకు అనిపిస్తుంది రాముడు ఎందుకు ఈ మాట అన్నాడు. నిజానికి తలకాయ ఉప్పేసి అలాగేనమ్మా అని చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, రాముడు నువ్వు చెప్పినటువంటి ధర్మాన్ని నేను పాటిస్తున్నాను. ఆనాడు నీకు వరం ఇచ్చాడు, యుద్ధంలో నువ్వు తనని గెలిపించినందుకు నీకు వరాలు ఇస్తున్నాను కోరుకోమంటే, నీకు అవసరమైనప్పుడు నేను అడుగుతానని చెప్పి అన్నావు. ఈరోజు వరాలు అడిగావు, తీసుకున్నావు. నీ ధర్మాన్ని నువ్వు పాటించావు. కానీ ఇప్పుడు కూడా నీ ధర్మం ఇంకా మిగిలి ఉంది. సనాతన ధర్మం, సనాతన, అందుకే మన సనాతన ధర్మానికి జోహార్. శాశ్వతమైనటువంటి ధర్మం, భార్యాభర్తలకి ఒకరి పట్ల ఒకరికి ఉండేటువంటిది. దీన్ని నువ్వు తప్పనిసరిగా పాటించు కైకమ్మ అని రాముడు. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ. ఒక్క రాముణ్ణి పట్టుకుంటే చాలమ్మా రామాయణం మొత్తంలో. మనం ఈ కలియుగంలో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఏ ధర్మాన్ని పాటించాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఏ విషయం చెప్పాలి, ఇవన్నీ కూడా రాముణ్ణి పట్టుకుంటే మనకి అన్నీ నేర్పుతాడు. అది అందువల్ల రాముడు చెప్పిన సనాతన ధర్మం కైకేయికి ఇది.